श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 12/4/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। శుభయోగం, వాక్చాతుర్యం, ధనయోగం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో కలయిక బాగా ఉండడం, శుభకార్యాల యొక్క చర్చలు సఫలవంతమయ్యే అవకాశాలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం కానీ సంతాన వార్తలు కానీ వినే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంబంధ ఉద్యోగస్తులకి లాభం, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ కానీ, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు పొందుకునే అవకాశం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లభ్యత కానీ తప్పకుండా కనబడుతుంది। ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి। ఇక విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది। ఏదైనా కొత్త విద్యా సంబంధ ప్రయత్నాల్లో మంచి సఫలత ఉంటుంది। ఒకేసారి 2 విద్యలో రాణింపు పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును। అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాల పరంపర కొనసాగుతుంది। సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి। మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతంగా ఉండబోతోంది। రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును। అలాగే ముఖ్యమైనటువంటి వ్యాపార భాగస్వామితో కలవడం కానీ, లేదా కొత్త వ్యాపారంలో భాగస్వామిగా మీరు మారడం కానీ తప్పకుండా కనబడుతోంది। ఏదేమైనా వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు శుభయోగంగా చెప్పవచ్చును। సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పవచ్చు। వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। లాభం, ఆరోగ్యం, ఆనందం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును। సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా శుభయోగాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మూమెంట్ అంటారు కదా, అది రాజకీయ నాయకులకి చాలా బలంగా కనబడుతోంది। ఊహించినటువంటి శత్రువుల యొక్క స్థితి కూడా మీకు అనుకూలంగా మారేటువంటి రాజకీయ రంగంలో అనుకూలత కనిపిస్తోంది। కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు పొందుకోవచ్చు। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। తొందరపాటుతనం,
అనవసర వివాదాలు, చికాకులు, మద్యపాన సేవనం ఉద్యోగ నష్టాన్ని, వ్యాపార నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. మద్యపానానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది, జాగ్రత్త. సీనియర్ అధికారులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, లాభంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్, డెలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా కనబడుతోంది. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి ఈరోజు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చును. మీరు రేపటి రోజున మీ కస్టమర్స్ని కలిసే ప్రయత్నం చేయండి, విజయం సాధించవచ్చు. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాత్రం ప్రయాణం మంచిది. స్నేహితులతో కానీ ఇతర వ్యక్తులతో ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి, ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు. ప్రేమ కలాపాల్లో ఇబ్బందులు, జుగుప్సాకరణ ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం బలంగా కనపడుతుంది, జాగ్రత్త. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం, రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ డెనిస్ట్ల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్త ఉండండి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. వస్తువులు ఎవరికి కూడా ఇచ్చే ప్రయత్నం చేయకండి. అనవసరమైన అపాత్ర దానం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో లాటరీలు, జూదాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, అందులో పెట్టుబడి పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది. ధన విషయంలో కానీ, వృత్తి ఉద్యోగాల విషయం కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడం చాలా మంచిది. పెద్దలు చెప్పిన మాట మాత్రమే వినండి. తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. ఆస్తి పంపకాలు ఈరోజు పెట్టుకోకపోవడం మంచిది. మరొక రోజు అటువంటి ఏర్పాటు చేసుకుంటే శుభం జరిగే అవకాశాలు ఉంటాయి. అనవసర వివాదాల వల్ల కోర్టుకు వెళ్ళవలసిన అగత్యం ఏర్పడుతుంది, జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:13 నుంచి 9:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభము, ఆనందము, ఆర్థిక యోగము. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే వారికి సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనంద లాభాలు ఉంటాయి. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడగా అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కానీ, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. ఈవెంట్ మైన వారికి ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగేటువంటి అదృష్ట యోగం. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, సోదరుల సఖ్యత, ఆత్మీయుల కలయిక, ముఖ్యంగా ధనధాన్య వృద్ధి బాగా పొందుకోవడం, విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కావచ్చు ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభ ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేయసి, పిల్లల సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ వృద్ధి బాగా ఉండబోతోంది. ఆస్తి పంపకాల అనుకూలతలు. తప్పకుండా ఇంట్లో ఏదైనా శుభకార్య సందడి ఎక్కువగా కనబడుతోంది. ఆనందకరమైన ఆర్థిక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. అలాగే
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఆర్థిక సౌలభ్యం. సినిమా రంగంలో మంచి ఉన్నత స్థాయి ప్రాప్తి. నటీనటులకి, దర్శక నిర్మాతలకి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఇదంతా బాగా కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పవచ్చు. తప్పకుండా వీరికి ఆర్థిక ప్రయోజనం బాగా ఉండబోతోంది. ఆరోగ్య విషయంలోనూ విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు, విద్యార్థికి లాభాలు పొందుకునే అదృష్టవంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట జాతకులు అని చెప్పాలి. సంపూర్ణ ఆరోగ్యం. ప్రమాదంలోకి వెళ్ళి ప్రమాదం జరగకుండానే సుఖంగా శుభంగా బయటకు వచ్చే అవకాశం. ఏదైనా అగ్ని ప్రమాదంలో కానీ, వాహన ప్రమాదం కానీ, లేదా నీటి ప్రమాదంలో కానీ ఈజీగా వీళ్ళు బయటకు వచ్చే అవకాశం చాలా కనబడుతోంది. అలా అని చెప్పేసి మీరు విహారయాత్రలకి, జల సంబంధమైన విహారయాత్రకు వెళ్ళకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. బట్ ఈరోజు మీకు అనుకూలవంతమైన ప్రమాదము నుంచి బయటపడేటువంటి అనుకూలత పొందుకుంటున్నారు. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. సినిమా రంగంలో మంచి లాభం. విద్యార్థికి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ఖాయంగా చెప్పబడుతోంది. తీర్థయాత్ర సేవన కనబడుతుంది. విదేశాల్లో కూడా మీరు మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తిని పొందుకోవచ్చు. వీసా సౌలభ్యం అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అలాగే విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగము. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అలాగే ఆనందకరమైనటువంటి శుభయోగాలు. ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకునే అదృష్టయోగంగా చెప్పవచ్చును. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఆర్థిక సౌలభ్యము, ఉద్యోగ లాభము, ఆరోగ్య లాభము, విందు వినోద పాలు పంచుకోవడం మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం కూడా చాలా బాగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త ప్రమాదకరంగా ఉంటుంది. జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. మద్యపాన సేవనం ఇబ్బంది కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం మీకు శుభత్వాన్ని కలిగిస్తుంది. భగవద్గీత మాత్రమే మీకు అదృష్టం. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. అలాగే విద్యా సంబంధ విషయాలు జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకూడదు. మధ్యవర్తిత్వం మీకు మంచిది కాదు. ఈ చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారుల, క్రీడాకారులకు నష్టం. విద్యాలయ, వ్యాయామ సంబంధ వ్యాపారాలకు నష్టాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బంది పడే అవకాశం. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోతారు. జాగ్రత్త. ఓటీపీలు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగించబోతోంది. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు. ముఖ్యంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్లోను మరియు జలమండిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు తప్పకుండా మీరు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బందులు. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కూడా అపవాదులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసర ఆవేశాలకు లోను కాకూడదు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఎక్కడైనా సరే ధనం విషయంలో నిర్మోహమాటంగా ఉండండి. అపాత్ర దానం చేయకండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం మీరు వాయిదా వేసుకోవడం వల్ల మంచిది. లేదు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉందండి అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం, జన్మజాతకం చూసుకొని గ్రహాల యొక్క పరిహారం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఉదయం 6:17 నుంచి 8 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి శుభయోగము, సుఖవంతమైనటువంటి ఆనందయోగం, ఆర్థిక లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే సినిమా రంగంలో ముఖ్యంగా మంచి అభివృద్ధి, దర్శక నిర్మాతలకి లాభాలు పొందుకునే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి చోట ఉద్యోగంలో మార్పులు పొందిన అవకాశం, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. విషయంలో పెద్దల సూచనలు, సలహాలు తీసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకోవచ్చును. తప్పకుండా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సాహసవంతమైన నిర్ణయాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన శుభయోగం, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రతి చోట కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి ప్రయోజనవంతమైన ఒక మార్పు, మీకు లాభాలు పొందిన అవకాశం. తప్పకుండా వచ్చే ఎలక్షన్స్లో మీరు గెలవడానికి సమాయత్తమవుతున్నారు. ఈరోజు అటువంటి శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మీకు అత్యుత్తమైనటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం బాగా కనబడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, సోదరుల వల్ల ఆస్తి లాభాన్ని పొందుకుంటారు. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకుంటాయి. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులలో లాభం, విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ లాభాలు పొందుకోవచ్చు. అత్యుత్తమైనటువంటి మిత్రుల కలయిక వల్ల వ్యాపార లాభం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ముందడుగు వేసే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, ఆత్మస్థైర్యంతో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుకుంటారు. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో ముఖ్యంగా ఈ వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం కనబడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభ ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, మంచి కార్యాచరణ, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మికమైన ప్రయాణాలు బలంగా ఉన్నాయి. తీర్థయాత్ర చేసే అవకాశం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, అలాగే మధ్యవర్తిత్వం బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. తప్పకుండా ఈరోజు మీరు పెద్దల యొక్క సూచనల సలహాల వల్ల ఆర్థిక ప్రయోజనం కానీ, వృత్తి ఉద్యోగాల లాభాలు కానీ, ఈ ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, లేదంటే పెద్దల
అనుకూలవంతమైన నిర్ణయాల వల్ల మీరు వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి మార్పుని పొందుకోగల అవకాశం, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అసహనం, మద్యపాన సేవనం, విద్యా విషయాల్లో తప్పటడుగు వేయడం, ఇతరుల మీద ఆధారపడడం, విద్యా సంబంధ విషయాలు పక్కకు పెట్టి ప్రేమ కలాపాలు మునితేలడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్షలు కూడా మీకు మంచి లాభాన్ని కలిగించవు, నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం కూడా ఎక్కువ కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, కుటుంబంలో చిన్న తగాదాలు, అనవసర ఘర్షణలు ఏర్పడతాయి. బయట కూడా ఏదైనా వాహనం వల్ల ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. మద్యపాన సేవనం తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. విద్యుత్ శాఖ, విద్యాశాఖ, అలాగే వాణిజ్య పన్నుల శాఖలోను పనిచేసే వారికి, అలాగే సివిల్ సప్లైలు పనిచేసే వారు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది, లేదా నష్టాలు పొందుకుంటారు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను నష్టాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు తెల్ల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల రుగ్మతలు, ఆర్థిక నష్టాలు, ఉద్యోగ భంగం, విద్యాభంగాన్ని పొందుకోవడం, ప్రతి చోట కొద్దిగా అవమానకరంగా ఉండేటువంటి ప్రయత్నం ఉంటుంది. మరి తప్పకుండా మీరు జాగ్రత్త పాటించాలి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త ఎమరుపాటుగా ఉండండి. అనవసరమైన డిబేట్లలో పాలు పంచుకోకండి. మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉదయం 9:24 నుంచి 10:07 వరకు, తిరిగి 11:16 నుంచి 1:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 2 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా పెరుగు, పాలు, అలాగే తేనె దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చలివేంద్రం ఏర్పాటు చేయండి, ఇంకా మంచిది, శుభం జరుగుతుంది. వీరికి ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు, అదృష్టం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి ఊహించినటువంటి ఉన్నత స్థాయి విజయ ప్రాప్తి. బ్యాక్లాగ్స్ పరీక్షలు కూడా ఉంటే వాళ్ళు రాయండి, తప్పకుండా విజయాన్ని పూర్తి చేసుకుంటారు. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణ సాధిస్తారు. ఉద్యోగస్తులకు కూడా మంచి లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, విదేశాల్లో క్రీడా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో కూడా ఊహించినటువంటి శుభ విజయాన్ని పొందుకుంటారు. మిత్రుల వల్ల ఆర్థిక లాభాలు, సోదరుల వల్ల ఆస్తి లాభాలు, కుటుంబ సభ్యులతో అనుకూలత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ పేపర్ లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జరుగు అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అత్యంత అనుకూల శుభయోగాలు, జ్యోతిష్య పండితులకి అవార్డులు, రివార్డులు అందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తా సుఖినో భవంతు.